ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నాహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనమునై ఉన్నది. ఈ యొక్క నాహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ ఈ వచనములో ఉన్నటువంటి వాగ్దాన వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తుగా నాశనమాయనని దేవుడు. ప్రియా దినబిడ్లారా, నాహూము ప్రవక్త ద్వారా యూదా వారికి ఇచ్చినటువంటి మరి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దినబిడ్లారా, అయితే మరి ఇది దేవుడు నాహూము ప్రవక్త ద్వారా మరి యూదా వారికి ఇచ్చిన వాగ్దానం అని ప్రియా దేవుని బిడ్డలారా, నాహూము గ్రంథము 1వ అధ్యాయం 12 ద్వారా అదేవిధముగా 14వ వచనం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ వాగ్దానంలోని విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వివరణను మనం తెలుసుకుందాం. ఈ వాగ్దాన వచనములో పర్వతముల మీద అని మనం చూస్తూ ఉంటాం. ఈ పర్వతాలు యెరూషలేము పర్వతాలు అయ్యున్నవని మనం తప్పక తెలుసుకోవాలి. సమాధాన వర్తమానము లేక శుభవార్త అంటే అశూరీయులు వారి ఆ పీడ విరగడయిందని తెలియజేసే వార్తగా ఈ వార్తను మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఈ యొక్క అశూరీయులు మరి వీరు ఎటువంటి వారు అంటే ఇశ్రాయేలు వారికి యూదా వారికి బద్ధ శత్రువులు. అంతేకాకుండా ఇశ్రాయేలు వారి మీదకి యుద్ధానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. యూదా వారి మీదకి సుదీర్ఘకాలంగా మరి వారితో యుద్ధం చేయడమే కాకుండా మరి ఆయా సందర్భాల్లో వారు జయాలు పొందుతూ పైచేయి సాధిస్తూ వారికి ఉన్నటువంటి సంపదను దోచుకుంటూ అనుభవించేవారిగా ఉండడమే కాకుండా వారు చేసేటటువంటి పనులు ఏంటంటే జయించినటువంటి ఈ అశూరీయులు యూదా వారిని కానీ ఇశ్రాయేలు వారిని కానీ వారిని రకరకాల శిక్షల రూపాల్లో బాధించేవారిగా సుదీర్ఘకాలం మరి బాధించినటువంటి వారిగా ఈ అశూరీయులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం మొదలుకొని 33 అధ్యాయాల్లో మనకు తెలియపరచబడుతుంటే, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదలుకొని 23 అధ్యాయాల వరకు ఉన్న ఆ 15 నుండి మరి 23 వరకు ఉన్న ఆ అధ్యాయాలన్నిటిలో కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా యెషయా గ్రంథం 7వ అధ్యాయము 11వ అధ్యాయము 19వ అధ్యాయము 20, 36, 38 అధ్యాయాల్లో కూడా ఈ అశూరీయులు వారు దేవుని ప్రజల మీద అంటే యూదా వారి మీద ఇశ్రాయేలు వారి మీద సుదీర్ఘకాలంగా ఏ రకమైనటువంటి దాడులు వారు చేశారు, ఏ రకమైనటువంటి జయాలు పొందుతూ వారిని ఎన్ని విధాలుగా బాధించారో ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతుంటాయి. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనం 18, 11వ అధ్యాయం 11 ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంటాయి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11, ఆ ఒక 8వ అధ్యాయం 9, అదేవిధంగా 9వ అధ్యాయం 8వ వచనం, అదేవిధంగా ఆ ఒక 10వ అధ్యాయం 6వ వచనం ద్వారా 11వ అధ్యాయం 11 ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క విషయాలు ఎందుకంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అశూరీయులు సుదీర్ఘకాలంగా దేవుని ప్రజలైనటువంటి యూదా వారిని మరి బాధ పెట్టడమే కాకుండా వారి మీదకి యుద్ధాలకు వస్తూ వారిని జయిస్తూ రకరకాల కఠినమైనటువంటి శిక్షల రూపాల్లో యూదా వారిని ఇశ్రాయేలు వారిని బాధించినటువంటి సందర్భాలు మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అలాంటి సందర్భాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలైన వారికి కూడా వారి మీద మరి విజయాలు జయాలు ఇచ్చిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 52:7 ద్వారా, అదేవిధముగా మరి మనం చూస్తున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10:15 ద్వారా
మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రజలైన వారికి వారి మీద విజయాలు జయాలు ఇస్తూ మరి ఒక శుభవార్త సమాధాన వార్త సంబంధించినటువంటి మరి కార్యాలు ఆ శుభవార్తకు సంబంధించినటువంటి మేలుకరమైనటువంటి రీతిలో వారికి విజయాలు ఇచ్చి నడిపించి నేను ఇగో వారి మీద గొప్ప జయాలు శాశ్వత జయాలు కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను అని ఒక సంతోషకరమైనటువంటి వార్తలు తన ప్రవక్తల ద్వారా యోధావారికి ఇశ్రాయేలు వారికి తెలియపరిచి వారిని ధైర్యపరిచిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోధావారిని సుదీర్ఘకాలంగా మరి ఆనాడు మరి బాధించినటువంటి ఆ అష్షూరీయులు ఇక కనబడకుండా వారిని పూర్తిగా లేకుండా నాశనము చేస్తానని ఆనాడు యోధావారికి దేవుడు మరి వాగ్దానం ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్చుటను మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నాహూం ప్రవక్త ద్వారా యోధాకు ఈ వాగ్దానము ద్వారా ధైర్యాన్ని చెప్తూ, అంటే యోధావారికి ధైర్యాన్ని చెప్తూ అష్షూరీయులు మరి ఇంకెన్నడూ యోధావారిపై దాడి చేయదంటున్నట్లు ఈ వాగ్దానములో దేవుడు మరి ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినట్లే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎన్నడూ కూడా యోధాపై లేక యోధావారిపై అష్షూరీయులు దాడి చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇక వారు కనబడకుండా దేవుడు చేసిన సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యోధావారిని సుదీర్ఘకాలంగా బాధించినటువంటి అష్షూరీయులు లాంటి వ్యర్థులు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు పనికిరాని వ్యర్థులు కొన్ని సందర్భాల్లో క్రీస్తుని విశ్వసించినటువంటి మనలను కూడా ఏదో రూపాల్లో మనలను బాధకులుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి, అలాంటి వారు మనకు ఎదురవుతూ ఉంటారు. వారి ద్వారా మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్న సందర్భాలు కూడా మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అవి ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మాటల రూపాల్లోనూ కావచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి, మాటల ద్వారా కొంతమంది ఏం చేస్తుంటారు? దూషించడం, ద్వేషించడం, విమర్శించడం, రకరకాల రీతిలో అవమానపరచడం, అవహేళన చేయడం, తేలిగ్గా మాట్లాడడం. ఏమండి, మరి మనకున్న స్థితిని చాలా చులకనగా మాట్లాడడం, ఇలాగా కొంతమంది మాటల ద్వారా కూడా బాధిస్తూ ఉంటారు. నిజానికి వారు మనల్ని ఆ రూపాల మాటల ద్వారా మాట్లాడడానికి అర్హత లేనివారు, యోగ్యత లేనివారు, సమాజంలో ఏ రకమైన గౌరవం లేనివారు, వ్యర్థులు వారు. సమాజంలో ఉన్నవారు కూడా వారికి ఏ రకమైనటువంటి రీతిలో మంచిగా గౌరవించేటటువంటి మనుషులు కాదు. అలాంటి వారి ద్వారా కొన్ని సందర్భాల్లో వారి మాటల ద్వారా మనం బాధించబడుతున్న సందర్భాలు, ఎదురవుతున్నటువంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనకి ఎదురైన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి వాళ్ళ నోర్లను ప్రియా దేవుని బిడ్డలారా ముయించేటటువంటి పనిని నేను చేస్తానని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 3:7 ప్రియా దేవుని బిడ్డలారా, మరి దుష్టుల యొక్క పళ్ళు విరగొట్టువాడు ఆయనే, వారి యొక్క దవడ మీద కొట్టువాడు కూడా ఆయనే అని మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అదేవిధంగా యెషయా గ్రంథం 54:14 మనం చూస్తున్నప్పుడు మనలను బాధించే మాటల ద్వారా వచ్చు, రకరకాలుగా మనల్ని బాధించేటటువంటి వారికి బుద్ధి చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా మనలను ఆయన ఏ విధముగా ఆశీర్వాదకరమైన పరిస్థితుల మధ్య నడిపిస్తానని చెప్తున్నారో మరి యెషయా గ్రంథం 54:14 వాగ్దాన మాటలో మనం చూస్తుంటాం. నీవు నీతి గలదానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని దేవుడు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యెషయా గ్రంథం 54:15 జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షము వారగుదురు అని దేవుడు అక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వివరణ ద్వారా, ఈ ఆత్మీయ విషయాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న ఆశీర్వాద సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దీర్ఘశాంతమును
చూపినను మారని వ్యర్థులు మరి ఎన్నడూను కనబడకుందురు అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన దీర్ఘశాంతమును ఆయన కృపను మరి ఆయన చూపుతూ ఉన్నప్పుడు వ్యర్థుల పట్ల ఎవరైతే పశ్చాత్తాపడి వారి యొక్క ఆ జీవితాలను మార్చుకొని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుడు కోరేటటువంటి దేవుడు నిర్ణయించిన ఆత్మీయతలోనికి వస్తూ ఉంటారో అలాంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా మన పక్షము వారిగా ఆయన ఉంచి వారి ద్వారా ఆయన మహిమ పొందుతానని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా వ్యర్థులను బట్టి వారి ద్వారా కలుగు మరి బాధలను బట్టి మనం కృంగిపోక దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన మన పట్ల చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది వ్యర్థుల ద్వారా మనకు కలిగేటటువంటి, కొంతమంది పనికి మాలిన వారి ద్వారా మనకు కలిగేటటువంటి మనకు కలుగు చేసే ఒక బాధలను కలుగు చేసేవారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. సుదీర్ఘకాలంగా రకరకాల రూపాల్లో మానసికంగా శోధించేవారిగా బాధించేవారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి వారికి ఆయన మారడానికి అవకాశం ఇస్తారు. ఒకవేళ మారకపోతే వారిని లేకుండా చేసేటటువంటి ఆ బాధ్యత ఆయన తీసుకుంటానని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఇస్కరియోతు యోధా లాంటి వ్యర్థులు ఉంటూ ఉంటారు. వారిని లేకుండా చేసే పని ఆయనే చేస్తాడు. ఆకాను లాంటి వ్యర్థులు ఉంటారు. అలాంటి వారి ద్వారా మరి ఆనాడు ఆకాను బట్టి ఆకాను శపితమైన దానిలోంచి తీసుకోవడాన్ని బట్టి ఇశ్రాయేలు అందరి మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది. వారు యుద్ధానికి వెళ్ళి అపజయపాలై కొంతమంది మరణించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గనుక ఆకాను లాంటి వ్యర్థులను లేకుండా చేసే పని ఆయనది. ఇస్కరియోతు యోధా లాంటి దేవుని సొమ్మును దొంగిలించే వ్యర్థులను బట్టి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది శ్రమ పొందేటటువంటి పరిస్థితులు కొంతమందికి కలుగుతూ ఉంటాయి. అలాంటి వ్యర్థులను కూడా లేకుండా చేసే పని ఆయనదే. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నిటిని ఆయన మార్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది కీడుకు ప్రతి కీడు చేసే పని మనది కాదు, కానీ హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడే అక్కడ ఏ రకమైనటువంటి రీతిలో మార్పును తీసుకురావాలో ఆ పని ఆయనది. మనం ఆయనకి విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలపరిచి ఆయన మహిమ పొందే దేవునిగా మన సంతోషాన్ని పరిపూర్ణము చేసి ఆయన కృపలో నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని ఉందునని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలను మనం విశ్వసిస్తూ నిరీక్షణతో మరి దేవుడు ఇటు ఆశీర్వాదకరమైన పరిస్థితుల మధ్య ప్రభు మనల్ని నడిపించులాగున ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఇగో ప్రభు ఈ ధ్యానాల ద్వారా నాయనా నిన్ను విశ్వసించిన నీ ప్రజలను బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించి మీ కృపలో నడిపించమని దేవా నాయనా మరి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత మేము తలపెట్టే కార్యాలు సఫలపరుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.